రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర నాయకులు ఏలుగురి శ్రీనివాస్ అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర నాయకులు టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలుగురి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల కోసం పోరాడతామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు భూపాలపల్లిలో టీజీఓ అధ్యక్షురాలు శైలజ గారి వీడుకోల సమావేశం ఉండే దాన్ని అటెండ్ చేస్తూ, అట్లాగే నూతనంగా టీజీఓ అధ్యక్షులుగా విజయలక్ష్మి గారు ఎన్నుకోవడం జరిగింది. విజయలక్ష్మి గారికి మరియు మిగతా టీజీఓ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉద్యోగులందరూ కూడా చాలా బాధపడ్డారు. ఉద్యోగుల సమస్యలు ఇవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అవకాశం అప్పటి ప్రభుత్వం ఇవ్వనే లేదు. ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా మిగిలిపోయినాయి. ఉద్యోగుల బిల్లుల గురించి, జీపీఎఫ్ బిల్లుల గురించి అవన్నిటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పోర్టల్ ఏర్పాటు చేసి దాంట్లో జమ చేయడం మొదలుపెట్టింది. అంతకుముందు పొద్దున్న బిల్లు అయితే సాయంత్రం వరకు మన అకౌంట్లో పడిపోయేవి. కానీ గత ప్రభుత్వంలో అట్లా పడ్డాయి. అవి ఆ బిల్లులన్నీ కూడా అప్పటికి చెల్లించక చాలా రోజులైంది. అటువంటి బిల్లులు 5,000 కోట్లు అంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఉంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు చెల్లిస్తున్నా కానీ ఇంకా జమ అవుతూ ఇప్పుడు దాదాపు 10,000 కోట్లకు జమ కావడం జరిగింది. అవన్నీ వెంటనే చెల్లించాలని, అలాగే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 5 డిఏలల్లా 2 డిఏలు పిఆర్సీలో మెర్జ్ అయితే 3 డిఏలు మనకి ఇవ్వవలసిన అవసరం ఉంది. వీటిని వెంటనే చెల్లించాలని, ఇంకా మిగతా ఏమున్నా కానీ ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ప్రతి ఒక్కటి కూడా సమస్యలు పరిష్కరించాలని మేము ఎంప్లాయీ జేసీ తరఫున మా చైర్మన్ మరం జగదీష్ అన్న సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ అన్న వీళ్ళ ఆధ్వర్యంలో 206 సంఘాలతోటి కలిపి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. ఆ జేఏసీ ద్వారా మేము విన్నవించడం జరిగింది. మంత్రుల కమిటీ చేస్తానన్నది డిప్యూటీ సీఎం గారు మాట ఇచ్చిండ్రు. ఏమని, ఇప్పటికి కూడా ఒక ఏప్రిల్ వరకే ఏదైనా ఉన్నా మార్చి వరకే, మార్చి తర్వాత ఏదైతే ఉందో ఏప్రిల్ నుంచి వచ్చే రిటైర్మెంట్ కానీ బెనిఫిట్లు కానీ ఇవన్నీ కానీ మేము వెంటనే చెల్లిస్తామని చెప్పింది. కానీ ఒక్కటి కూడా ఇంతవరకు మాత్రం చెల్లించలేదు. మరి మీడియా మిత్రులందరూ కూడా యావత్ తెలంగాణ జేఏసీ 13,31,000 ఉద్యోగ కుటుంబాలు, అదేవిధంగా 206 సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జేఏసీ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో ఉద్యోగుల యొక్క సంక్షేమం, మన హక్కులు, రాయితీలు పూర్తిగా అప్రకటితంగా నిషేధించబడ్డాయి. మాకు తెలియకుండానే సంఘాలు అయిపోయినాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు, రికగ్నిషన్ లేదు. బిల్స్ అనేది, పెండింగ్ బిల్స్ అనేది అసలు కొత్త వర్డ్. అది ఐఎఫ్ఎంఐసి సిస్టమ్ కూడా కొత్త వర్డు. ఎస్టీఓ ఆఫీసులోనో, లోకల్ ఫండ్ ఆఫీసులోనో, పిఏఓ ఆఫీసులోనో ఎంప్లాయీస్ యొక్క చేసిన పనికి వేతనమో జీతమో కూలి అడిగితే ఆ రోజు సాయంత్రం అకౌంట్లో క్రెడిట్ అయ్యేది. కొత్త విధానం గత ప్రభుత్వం తీసుకొచ్చి ఎప్పుడు శాలరీ వస్తుంది, మేము దాచుకున్న పైసలు తీసుకొని కూడా లేకుండా, వాటిపైన లోన్లు కూడా మాకు రాకుండా, మా డబ్బుల మీద మాకు రాకుండా కూడా లోను ప్రిన్సిపల్ అమౌంట్ క్రెడిట్ కాకముందే ఇన్స్టాల్మెంట్లు కట్ చేసుకునే పరిస్థితి. వీటన్నిటిపైన మాకు వందలాదిగా డిమాండ్ పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వం నుంచి. మా ప్రభుత్వంగా మేము తెచ్చుకొని ఉద్యోగులందరూ మూకుమ్మడిగా ఎక్కడ పోస్టల్ బ్యాలెట్ చూసినా కొత్త ప్రభుత్వం మాకు అన్ని మేనిఫెస్టోలో పెట్టింది వస్తుందని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. కానీ 1.5 year అయినప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అన్నమాట వాస్తవం మాకు తెలుసు. కానీ ఆర్థికపరమైన విషయాలు 5 డిఏలు భారతదేశ చరిత్రలోనే 29 రాష్ట్రాల్లో 2 డిఏలు ఉంటే బ్లాక్ బ్యాడ్జీలు పెట్టుకొని డెమాన్స్ట్రేషన్ చేస్తూ పెన్ డౌన్ చేసిన రోజులు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు 5 డిఏలు పెండింగు, ఇంకొక డిఏ కూడా 3 నెలలు పోతే 6 డిఏ, సుమారుగా 20% శాలరీ. 20% అంటే సాధారణ ఉద్యోగికి బేసిక్ 50,000 ఉంటే 10,000 లాస్. ఓన్లీ డిఏ. పిఆర్సీ దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది, దాంట్లో ఒక 15,000 లాస్. వీటన్నిటికంటే ముఖ్యమైన మా పెన్షనర్స్ది రాజ్యాంగ పరంగా కాన్స్టిట్యూషన్ రైట్ మాకు అది అపాయింట్మెంట్. 25 సంవత్సరాలు కష్టపడి చదివి లక్షలాది మందితో స్కూటినీ అయిపోయి
జాబ్కి వచ్చి అన్నీ వదిలిపెట్టి ప్రభుత్వం కంట్రోల్లో రాజ్యాంగపరమైన కొన్ని రైట్స్ కూడా వదులుకొని ప్రభుత్వంలో సర్వెంట్గా పనిచేస్తూ మాకు రావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్ ఎప్పుడో 2015లో సబ్ కమిటీ వేసి ట్రస్ట్ పెట్టినప్పటికీ గత ప్రభుత్వం ఎప్పుడు పూర్తి అయినా కూడా ఇప్పుడు వచ్చా కూడా ఇంతవరకు హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కూడా జరగలేదు. ఈహెచ్ఎస్ కొన్ని రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, హర్యానా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా బ్రహ్మాండం జరుగుతుంది. దానికి కూడా మేము ప్రభుత్వాన్ని పైసలు అడగట్లేదు, మేము కాంట్రిబ్యూట్ చేస్తాం. సేమ్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం నుంచి ఇస్తే క్యాష్లెస్గా అన్ని చోట్ల కూడా క్యాప్ లేకుండా ఇవ్వమని అడిగాం. మెడికల్ రీఎంబర్స్మెంట్ది ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి ఆ బిల్స్ కూడా రాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్కి, వారితో పాటుగా రిటైర్ అయ్యి 1 year నుంచి రిటైర్ అయిన ఎంప్లాయీస్కి ఎవరికి కూడా రెగ్యులర్ పెన్షన్ తప్ప ఎటువంటి బెనిఫిట్స్ కూడా రాలేదు. అంటే వారు 35-40 సంవత్సరాలు పనిచేసి వారు సేవింగ్ చేసుకునే అమౌంట్, వారికి రావాల్సిన బెనిఫిట్స్ ముసలితనంలో వీటన్నిటికీ రావాల్సిన డిమాండ్ చేస్తున్నాం. వాటితో పాటుగా మేము కోరేది పెండింగ్ బిల్స్ అనేది అసలు ఉండొద్దు. వీటన్నిటితో పాటుగా ఆర్థికేతర సమస్యలు వందలాదిగా ఉన్నాయి. మేము పెట్టినవి 57, 45 మాత్రమే ఆర్థికేతరే, 12 మాత్రమే ఆర్థికపరమైన సమస్యలు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినప్పుడు రిక్వెస్ట్ చేశారు, కొంత ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైంది, దాన్ని మేము స్టేబుల్ చేస్తున్నాం, దాన్ని మేము యాక్సెప్ట్ చేసాం. గౌరవ డిప్యూటీ సీఎం గారు మీటింగ్ పెట్టారు, కానీ మీటింగ్లో ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ కాలేదు. దానికి కూడా మాకు రీజన్ తెలుసు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఫండ్స్ రేజ్ కాలేదు. కానీ ఆర్థికేతర సమస్యలను క్లియర్ కావాలి కదా, దానికొరకే మేము అన్ని జిల్లాలు తిరుగుతున్నాం. అన్ని జిల్లాలో 206 సంఘాలకి నిర్మాణం చేసుకుంటున్నాం. మేము కూడా ప్రజల్లో భాగమే, ప్రభుత్వ ప్రాధాన్యతలో కూడా మేము భాగమే. దా జేఏసీ సదస్సులో భాగంగా అదేవిధంగా ఈరోజు ఇక్కడ మా గెజిట్ అధికారుల సంఘం అధ్యక్షురాలు రిటైర్మెంట్ సందర్భంగా కొత్త కమిటీని ఎన్నుకొని ఇక్కడ జేఏసీ చైర్మన్, జేఏసీ కన్వీనర్ అన్ని 206 సంఘాలతో ఉన్న వాటితో జేఏసీని పటిష్టం చేస్తూ కార్యాచరణ ఏదైతే మాకు కొంత స్వేచ్ఛ ఉంది, ప్రభుత్వంలో భావస్వేచ్ఛ ఉంది, ఓపెన్గా మాట్లాడగలుగుతున్నాం. ఇలా మీ ముందు ప్రభుత్వం గురించి కూడా మాట్లాడగలుగుతున్నాం. ఆ స్వేచ్ఛ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టుకోమన్నారు, ఉద్యోగులు పునర్నిర్మాణం చేసుకోమని అని చెప్పారు. వీటన్నిటికీ ఉంది. కానీ సమస్యలు అనేది పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో కాకుండా మాకు ఒరిజినల్గా రావాల్సినవి, ఆ రావాల్సిన వాటి మీద రాజీ లేని పోరాటం చేస్తాం. ఈ కార్యాచరణలో భాగంగా 1వ తారీఖు నుంచి 30 వరకు జిల్లాల్లో సదస్సులు అయిపోయినాయి. రేపు 4వ తారీఖు సుందర విజ్ఞాన భవన్లో 206 సంఘాలు, 13,31,000 మంది ఉద్యోగులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలతోటి ఉద్యోగ సదస్సు పెట్టాం. ఆ సదస్సులో కొన్ని నిర్ణయం తీసుకుంటాం. ఈ నెల 15వ తారీఖు అధ్యక్షులుగా నన్ను ప్రతిపాదించి ఎన్నుకున్నందుకు ఫస్ట్ అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. మరి ఇంతవరకు ఇక్కడైతే ఏ విధంగా అయితే ప్రతి ఒక్కళ్ళ సమన్వయంతో ముందుకు నడిచిందో అదే విధంగా నడిచే విధంగా ప్రయత్నం చేస్తాను. ప్రతి అంశాన్ని కూడా స్టేట్ వాళ్ళతోటి మనం పంచుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి సమస్య రాకుండా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా సునాయాసంగా ప్రశాంతంగా ఉండేటట్టుగా స్టేట్ వాళ్ళ సపోర్టింగ్ తోటి నడిపే విధంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ.